అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు ముఖ్యంగా మాసవారీ ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి కనుక వారు 8 గ్రహాలు ముఖ్యంగా ఏ ఏ రాశులలో సంచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రవి 17వ తారీఖు వరకు కన్యా రాశిలో ఉంటున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటున్నాడు. తదనంతరం కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి వారికి ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రథమంగా 17వ తారీఖు వరకు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉంటుంది. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు 17వ తారీఖు వరకు అనుకూల ఫలితాలను ఇస్తూ 17 తర్వాత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఇక కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానము జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. కనుక గురువు యొక్క ప్రభావము ప్రతికూలంగా ఉంది. శుక్రుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు భాగ్యస్థానంలో కర్కాటక రాశి వారికి శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అష్టమం, కేతువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే సమిష్టిగా ఈ అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. అయితే కొన్ని విషయాలలో ఈ మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ శుక్రుడు, బుధుడు, కొంతవరకు సూర్యుడు. ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తాత్కాలికమైనటువంటి కొంత ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే జీవన విధానంలో మార్పు వస్తుంది. అంటే జీవన శైలి లోపల మార్పు వస్తుంది. అంటే మీ యాటిట్యూడ్ లోపల మార్పు వస్తుంది. అది ఒక గుణపాఠాలను నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. అయితే ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే శత్రు బాధ పెరుగుతుంది ఈ మాసంలో. అంటే గిట్టని వాళ్ళు, మనతోనే ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా రోజుల నుండి ఈ మాసంలో కొంత వ్యతిరేకంగా మనకు ఎదురు తిరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దానికి మీరు విరుగుడు ఉపాయాలను కూడాను ఆలోచించుకోవాలి. అంటే సహజంగా మనతో చాలా రోజుల నుండి ఉంటున్నటువంటి వాళ్ళు అనుకోకుండా మనకు వ్యతిరేకత వాళ్ళ లోపల కలిగినట్టయితే మనకు చాలా బాధేస్తుంది. కానీ కొన్ని విషయాలు తప్పవు గనుక వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని కూడాను మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహకారం ఈ మాసంలో ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి. మీరు చిన్ననాటి మిత్రులతో మాట్లాడినప్పటికీ తాత్కాలికంగా కొత్తగా ఎవరైనా కూడాను మనకు స్నేహితులుగా వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడాను, బంధువులతో, ఆత్మీయులతో, అందరితో కూడాను మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆటంకాలు, వాళ్ళ మూలకంగా కలహాలు,
మనస్పర్ధలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా మీరు చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడాను ఈ మాసంలో గోచరిస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆ విషయంలో మట్టుకు కొంత ప్రశాంతత ఉంది. అంటే బంధువుల విషయంలో కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఫంక్షన్స్‌కి పిలవడము, వాటికి వెళ్ళడం మూలకంగా కొంత ప్రశాంతత అనేటువంటిది మీకు ఈ మాసంలో ఆ రూపంలో కనబడుతుంది. పిల్లల విషయంలో మనం ఆలోచించినట్టయితే పిల్లల యొక్క చదువు, వాళ్ళ ఉన్నత విద్య, ఉద్యోగము, వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. కాబట్టి పిల్లల విషయంలో మట్టుకు మీకు ఈ మాసం అనుకూలంగానే ఉంది. వాళ్ళ కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఇక పిల్లలు లేదా మీరు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ ఉద్యోగంలో మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. సంపాదన కొంత ఈ మాసంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఉద్యోగంలో చేరుతారు. తాత్కాలిక ఉద్యోగం అయినప్పటికీ ఉద్యోగంలో చేరుతారు. ఏదో రకంగా మీకు ఆదాయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అన్ని విషయాలలో మీకు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ, అన్నింటిలో అపజయాలు, ఆలస్యము, ఆటంకాలు ఎదురైనప్పటికీ ఇంటి వాతావరణం మట్టుకు మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడాను మీ వ్యక్తిత్వాన్ని గుర్తించి మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. కాబట్టి అది ఒక మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను, నిత్యావసర వస్తువులను, వస్త్రాలను, ఆభరణాలను కొనే అవకాశం ఉంది. అయితే విలువైనటువంటి వస్తువులను కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. వ్యాపారం మట్టుకు లాభదాయకంగా ఉంటుంది. మిగతా అన్ని రంగాలలోనూ ఆటంకాలు ఏర్పడినప్పటికీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మట్టుకు లాభదాయకంగా ఈ మాసం కొనసాగుతుంది. ఇక 1-2 వారాలలో ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. అంటే తాత్కాలికంగా ఉద్యోగంలో చేరే అవకాశాలు మొదటి 2 వారాలలో కనపడుతున్నాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆఫీసులో కొంత అనుకూలత ఈ మొదటి 2 వారాలు అనుకూలిస్తాయి. 3-4 వారాలలో పని భారం మట్టుకు పెరుగుతుంది ఆఫీసులో. తద్వారా కొంత శారీరకంగా మీరు ఇబ్బంది పడతారు. అంటే శ్రమ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఫిజికల్గా కొంత స్ట్రెయిన్ ఫీల్ అవుతారు ఈ మాసంలో. 3-4 వారాలలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కూడాను ఉంది. కోర్టు వ్యవహారాలు మట్టుకు అనుకూలిస్తాయి. చాలా రోజుల నుంచి నానుతూ వస్తూ ఉన్నటువంటి కేసులు కొంతవరకు వాటి లోపల కదలిక కనబడుతుంది ఈ మాసంలో. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంది. తర్వాత 3-4 వారాలలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. వాహనముల మూలకంగా రిపేర్లు, భూ తగాదాలు ముందుకు వస్తాయి. ఆకస్మికంగా ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి కొంత ప్రతికూలతని ఎక్కువగా ఈ మాసంలో కనబడుతుంది. కనుక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, 1-2 సార్లు ఆలోచించడము, ప్రతి విషయం లోపల కూడాను బేరీజు వేసుకొని దాన్ని ప్రారంభించడం చాలా మంచిది. దీనికి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంతవరకు ఆ నెగిటివ్ ఎఫెక్టును, దుష్ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి గ్రహాలు శుక్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా మీ లోపల కొంత సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. కనుక దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో
రెండు రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి. అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనం ఏం చేయాలి? ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడటము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఏలినాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే
గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.